ఏపీలో టీడీపీ జనసేనలతో కలిసి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది బీజేపీ. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా ఒకే వేదికపై నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నాయి. ఈ క్రమంలో నేడు పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం బొప్పుడిలో ప్రజాగలం బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సభను 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు పూర్తి చేశాయి. అలాగే ఈ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐజీ పాలరాజు నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. బందోబస్తు విధుల్లో మొత్తం 3009 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. వేదిక మోదీ రాక సందర్భంగా గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు పర్యవేక్షణలో పల్నాడు జిల్లా ఎస్పీ వై రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని ల్యాండ్ అయ్యే హెలిప్యాడ్ వద్ద నుంచి వేదిక వరకు నిన్న వీవీఐపీల కాన్వాయ్ ట్రయల్లను నిర్వహించడం జరిగింది. రైట్ నేదు పల్నాడు జిల్లాలో చిలకలూరుపేటలో భారీ బహిరంగ సభకు అయితే సర్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి కలిసి భారీ బహిరంగ సభకు అయితే శంఖారావం పూరించబోతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో దీనికి మోదీ కూడా హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మధు, ఈ రోజు పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం బొప్పుడి వద్ద ప్రజాగళం పేరుతోటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు కలిసి ఉమ్మడి బహిరంగ సభను సిద్ధం చేయడం జరిగింది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే హైవే కానుకోనున్నటువంటి ఈ సభా ప్రాంగణం సుందరీకరణంగా తీర్చిదిద్దడం జరిగింది. 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడము, అలానే మొదటిసారి అంటే 2014 తరువాత మరలా మొదటిసారి ఆ 3 పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలంతా కూడా ఒకే వేదికపై ఆసీనులు కావటము. ఇటు బీజేపీ నుంచి నరేంద్ర మోడీ, జనసేన నుంచి పవన్ కళ్యాణ్, తెలుగుదేశం నుండి చంద్రబాబు, ముగ్గురు ఆ అధినేతలు కూడా ఒకేసారి ఆసీనులయ్యే అవకాశం కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదటి సభ నేపథ్యంలో రానున్న ఎన్నికలకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీపై మోడీ, పవన్, బాబు ఏ విధంగా మాట్లాడతారు ఏంటి అని కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే సుందరీకరణంగా తీర్చిదిద్దినటువంటి ఈ సభా వేదికకి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. అలానే ప్రధాని మోడీ వస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రజాగళం సభపై రాష్ట్ర ప్రజానికం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సభకు 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేసే ప్రజాగళం సభలో 3 నేతలు ఏ విధంగా మాట్లాడతారంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వేదిక పైన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఒక్కొక్క పార్టీకి సంబంధించి 10 మంది ఇవ్వడం జరిగింది. అలానే జగన్ పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్ర పునర్నిర్మాణాన్ని మోడీ, చంద్రబాబు, పవన్ కలిసి ఏ విధంగా రూట్ మ్యాప్ ప్రకటిస్తారు ఏంటి అనేది కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రధాని మోడీకి సంబంధించి 3 హెలిప్యాడ్లను సిద్ధం చేయడం జరిగింది. పవన్ ఇతర నేతలు కూడా మరో 3 హెలిప్యాడ్లు రావడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సభా ప్రాంగణానికి సంబంధించి వాయుసేన సంబంధించినటువంటి ట్రైన్లను కూడా నిర్వహించి సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి జరుగుతున్నటువంటి బహిరంగ సభపై కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. రైట్, థాంక్యూ శ్రీనివాస్.